అయితే ఆ? సావిత్రి గారి ప్రస్తావన వచ్చిన తర్వాత ఉమ్, నేను అంటే కమర్షియల్‌గా మాట్లాడకూడదు. బట్ ఆడియన్స్‌కి తెలియాలని అడుగుతున్నాను. ఒకానొక టైంలో సావిత్రి గారు సంపాదించిన డబ్బు తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళ్‌లో మిగతా ఎంజీఆర్ గాని, అవును. వేరే ఇతర పెద్ద హీరోలు గాని ఎవ్వరికీ సాధ్యం కానంత డబ్బు ఇండస్ట్రీ నుంచి సంపాదించిన ఒకే ఒక వ్యక్తి సావిత్రి అని చెప్తారు. అవునండి. హ్మ్. అసలు ఆవిడ ప్యాలెస్సే చాలా అద్భుతమైనటువంటి ప్యాలెస్ అండి. హ్మ్. అరడజన కార్లు వచ్చేవి హ్మ్. ఇంటి ముందు, బార్లు తిరిగేవి. ఏ కారు ఎక్కుందో తెలియదు ఆవిడ. హ్మ్. తర్వాత ఓ స్విమ్మింగ్ పూలు, హ్మ్. తర్వాత ఆ బిడ్డను చూసుకోవటానికి ఒక ఆయా, తర్వాత ఇంట్లో నౌకర్లు, చాకర్లు ఎంతమంది, అసలు నగల లేకపోతే డబ్బా ఎంత వచ్చిందో, ఎంత పోయేదో ఎవరికీ అర్థమయ్యేది కాదు. హ్మ్. వాళ్ళ పెదనాన్నగారు చౌదరి గారనే ఒక ఆయన ఉండేవాడు. సో, ఆయన ఉండేటప్పుడు ఈవిడ వ ఈ ఈవిడ జెమినీ గణేషన్‌తో లవ్‌లో ఉంది అని తెలిసి పెళ్లి చేసుకుంటారని గూడా వార్త వచ్చేసరికి, ఇక లాభం లేదు అని చెప్పి ఆయన గన్న తీసుకొని వాడొస్తే కాల్చేస్తానని గన్నబట్టి కూర్చున్నాడు హ్మ్. వాళ్ళ పెదనాన్న. అప్పుడు పెరట్ నుంచి వెనక్కెళ్ళి ఆ గోడ దూకి వెళ్లి పెళ్లి చేసుకుంది జెమినీ గణేషన్‌ని. సో అంటే ఆ ప్రేమండి అది. ఆ లవ్వు అనేటటువంటి ఆ ఎమోషన్‌ని ఎవ్వరు ఆపలేరు. సో, వాళ్ళిద్దరికీ అలా కుదిరింది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. హ్మ్. 'నీలీల పాడెద దేవ' అనేటటువంటి ఒక పాటుంటది. అద్భుతమైనటువంటి పాట. అది ఆ తమిళ్‌లో వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. హ్మ్. సూపర్ హిట్ అయింది. దాన్ని తెలుగులో గూడా డబ్ చేశారు. సో, ఆ విధంగా అతను పెళ్ళైనా కూడా అతని ఆహ్, 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 అతను ఆకర్షించబడ్డాడు ఈవిడకి. హ్మ్. సో, ఆ విధంగా పెళ్లి చేసుకుంది. తర్వాత పెళ్లి చేసుకొని అతనితో చాలా చక్కగా సంసారం, కాపురం అంతా చేసింది. తర్వాత, తర్వాత అండి రక్షణ నిధికి ఢిల్లీ వెళ్ళి, అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్. హ్మ్. రక్షణ నిధికి ఒంటి మీద ఉన్న నగలన్నీ ఒలిచి అక్కడ ఇచ్చేసిందండి. సో సినిమాలో చూపిచ్చారది. ఒంటి మీద ఉన్న నగలన్నీ అక్కడక్కడ తీసి ఇచ్చేసింది. హ్మ్. అలా నగలు ఇచ్చేసినటువంటి సావిత్రి పరిస్థితి, ఒక్క నగ పట్టుకొని ఆవిడ ఆస్తంతా హరించుకుపోయింది. ఒక రత్నాహారం పట్టుకొని షూటింగ్ జరుగుతా ఉంటే 'షావుకారు జానకి' షూటింగ్‌లో ఉంటే తన దగ్గరికొచ్చి "ఇదొక్కటి మిగిలిందక్క" అని అంటుంటే, "భలే దానివే పద పద నువ్వు ఇంటికి పద నేనొస్తాను పద" అని పంపించి తర్వాత ఇంటికెళ్ళి ఆవిడతో మాట్లాడింది 'షావుకారు జానకి'. అటువంటి ఎంత డబ్బు, ఎంత వైభవం, ఎన్ని నగలు, ఆ! అటువంటి మహానటి ఎలాగైపోయిందో చూడండి. ఆఖరికి ఆవిడని చూడటానికి హీరోస్ గూడా ఆవిడని చూడలేక రాలేదు. హ్మ్. ఆవిడ మీద అభిమానం లేక కాదండి. రామారావు గారు గాని, నాగేశ్వరరావు గారిని ఏ హీరో అయినా సరే అందరికీ అభిమానం అని ఒకటికి 4 సార్లు చెప్పుకున్నాం గదా! మీరు చెప్తుంటేనే మీ గొంతు వణికిపోతుంది. కళ్ళలో నీళ్ళు అవును. తిరుగుతున్నాయి. ఆ! అసలు ఇప్పుడు ఆ బొమ్మల్లో ఆ ఎముకలు గుళ్ళు చూస్తుంటే పక్కన జమినీ గణేషన్ కూర్చుంటే రమాప్రభ గారు చెప్తారండి. ఆ దృశ్యం, ఆ ఎముకలు గూడా ఆవిడ బాగా అటెండ్ అయింది రమాప్రభ. హ్మ్. చాలా మంచి హృదయం రమాప్రభ. ఏ ఎ ఎవ్వరు చనిపోయినా సరే అక్కడ వెళ్తది ఆవిడ. హ్మ్. ఆవిడ చెప్పింది ఒకసారి, అప్పుడు కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి నాకు. ఆ! తర్వాత జెమినీ గణేషన్ ఆవిడనేదో మోసం చేశాడంటారు. అదంటారు, ఇదంటారు. వాళ్ళ సావిత్రి గారి అమ్మాయి చెప్పింది. లేదు ఆయనేం చేయలేదు. ఆయన మాకు సపోర్టింగ్‌గానే ఉన్నాడు. అది ఇది అని చెప్పింది. సరే ఎవరు ఇప్పుడు ఈవిడ డబ్బు ఆయన తిన్నా, ఆవిడ డబ్బు ఈయన తిన్నా భార్యాభర్తలే గదా! స మరి వాళ్ళు తినకపోతే ఎవరు తింటారు? పిల్లలు తింటారు. తర్వాత ఆవిడ టీవీ చూడాలంటే మీరు ఫోటోగ్రాఫ్ చూసుంటారు. పులి పిల్లని పట్టుకొని చైన్‌తో నుంచుంటుంది. అవును సార్. ఆ ఫోటో చూస్తున్నా. అది పెంచుకుందంట. అవునా? ఆ! పులిని పెంచుకోవడం ఏంటి సార్? పె
చిన్న కోన. హ్మ్. ఇప్పుడు పులైనా సరే చిన్నప్పటి నుంచి దానికి పాలు పడితే పాలు అలవాటు అవుతాయి. సార్. పెద్దయితే దాని నైజం మారుతుందేమో అది హ్మ్. కాదు గానీ ఆవిడ టీవీ. అండ్ చివరి రోజులకొచ్చేలేకే నటిగా 'గోరింటాకు' సినిమా అనుకుంటాను సార్ నాకు ఆ! బాగా గుర్తు. ఆ! శోభన్ బాబు గారికి అమ్మ పాత్రలో అవునవును. వేస్తారు. అవును. ఒక క్షణం పాటు అంటే చిన్నప్పుడు చూసేటప్పుడు ఈమె ఆ సావిత్రి అని నేను గుర్తుపట్టలేకపోయాను చిన్న వయసులో. అవునవును. సో, చివరి చివరి క్షణాలకొచ్చేలేకే చివరి రోజుల్లో ఆమె అవకాశాల కోసం అడగవలసి వచ్చిందా? అంటే ఆహ్, ఈవిడ అడక్కపోయినా ఆవిడ పరిస్థితి అందరికీ తెలుసు. హ్మ్. తెలిసి ఆవిడని పిలిచి వేషాలు ఇచ్చినటువంటి సందర్భాలు గూడా ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే ఎటువంటి మహానటి ఈ విధంగా అయింది. ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ ఆ శరీరంలో మార్పులు కూడా రావటం సహజం గదా! సహజమే. సో, ఆ ప్రేమ కొద్దీ ఆవిడని పిలిచి వేషాలిచ్చారు. ఆవిడ అడిగినా కూడా తప్పులేదు. హ్మ్. తప్పేముంది? ఇప్పుడు అలాంటి ఒక మంచి కమర్షియల్ హీరో ఆయన కంపెనీలకొచ్చి వేషాలడిగాడు. హ్మ్. సో, ఒక వైభవం ఎన్నాళ్ళుంటుంది? ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత దిగాల్సిందే తప్పిస్తే ఇంకా ఎక్కటానికి అవకాశం ఉండదు గదా! సార్. సో, జీవితం గూడా అంతే. అండ్ ముఖ్యంగా చెప్పేది సావిత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు వారి దాన ధర్మాలు సార్. ఎవరొచ్చి ఏమడిగినా అంటే ఇంట్లోకొచ్చి "ఇది నాకు అవునవును. బాగా నచ్చింది తీసుకెళ్ళిపో" అంటారంట. అవును. అవును. హ్మ్. ఆ! ఎవరో వచ్చి ఏదో అడిగితే ఆహ్, ఒకటే ఆ పట్టు చీర నా దగ్గర డబ్బులు లేవు. ఈ పట్టు చీర తీసుకెళ్ళని ఇచ్చిందంటండి ఆవిడ. హ్మ్. అలాంటి పరిస్థితుల్లో గూడా. అలాంటి పరిస్థితుల్లో గూడా. హ్మ్. సో, అడగటం పుణ్యం. హ్మ్. తర్వాత ఆవిడకి ఎంతొస్తుందో, ఎన్ని డబ్బులొస్తున్నాయో, ఎంతొస్తుందో లెక్క లెక్కలేదు. ఇంట్లో పనివాళ్ళు వాళ్ళంతా ఉండేవాళ్ళు గదా! ఎవరికి తోచింది వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. సో, ఆ! సో, ఆ విధంగా ఆవిడ సర్వం చాలా కోల్పోయింది ఆవిడ. మన కళ్ళకి ఆమె ఒక దేవతలాగా అనిపిచ్చింది. ఒక అవునవును. అమ్మలాగా అనిపిచ్చింది. అంతే. అంతే. అలాగే గుర్తుపెట్టుకుంటే అవునవును. మనకి ఆనందంగా ఉంటది. అవును. వారికి శాంతిగా ఉంటది. అవునవును. సో, గొప్ప నటి గురించి, మహానటి గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. నిజంగా కళ్ళల్లో ఆ చెమ్మ తెలియకుండా వచ్చేసింది. డెఫినిట్‌గా. నిజంగా థాంక్ యూ సార్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.